పొలం వద్దు మాకు తెలియదు, అది విరిగినే కావాలి మాకు. లైన్లోనే అయినా సరే 300 ఎక్కువ పెంచినా సరే తీసుకుంటాం, దాన్ని ఈ ఆపుకి మాకు సంబంధం లేదు సార్, తెలియదు మాకు. ఉన్నమాట చెప్పు. 4 ఎకరాలు ఉండదు, దొరకక 3 ఎకరాలకు కూడా దొరకలేదు. 2 సంచులు 3 సంచులు దొరికింది, పంట తక్కువ వచ్చింది మాకు. ఏం చేస్తాం? ఆపిటకి వేస్తాం కానీ ఈరుగా దొరకలేదు మాకు. సరే కానీ వేస్తున్నారు కానీ అట్లా అయితే వేయండి. సంచికాడ 200 కానీ 300 కానీ పెంచుకోవచ్చు, తీసుకుంటాం. ఈ ఆకు గీక అంటే మాకు తెలబంది లేదు, మేము వేయం, మాకు గుర్తులేదు. ఏం చేపిస్తారు? ఎవరు చెప్పియరు ఒకటి మాటలు, ఎవరు చెప్పియరు. ఏం లేదు, అట్లా అయితే ఏమని లేకపోతే లేదు. 45 కిలోలు అప్పుడే అయిపోతుంటుంది. 50 కిలోలు అంటే అది ఇంకా 2 కిలోలు తక్కువ ఉంటుంది అన్న కూడా. పేరుకి 50 కిలోలు అంటారు కానీ. నాది గొల్లపల్లి, నేను 6 ఎకరాల భూమి ఉంది. ఇక ఇంత మొక్కలు వేస్తా, ఇంత వరి నాటుతా. కానీ మీరు ఏందో యాప్లు గీప్ అంటారు, అవన్నీ నాకు తెలియవు. కాబట్టి నాకు ఈ సంచులు మీరు 4, 3 అంటే అవి సరిపోవు. ఇప్పుడు అవి ఉండేది మొత్తం 45 కిలోలు, 50 కిలోలు లేకుంటుంది. మీరు ఇట్లా పోయి ఇట్లా వచ్చాక అప్పుడు సంచి అయిపోతుంది. సంచి మీరు 4 గంటలు కాబట్టి 4 సంచులు ఇరిగా 1 ఎకరకు సరిపోదు. ఒక 6 సంచులు అయితే సరిపోతుంది. ఇంకా అట్లా ఇప్పుడు కౌలు చేసే భూములు కూడా వాళ్ళు, నేను భూమి చేస్తున్నా, వాళ్ళ దాంట్లో నేను మొక్కలు వేసిన వాళ్ళు ఇప్పుడు నాకు అవి ఇవి అంటే ఏందో అది ఇది అన్నట్టు కానీ ఎవరు ఇయ్యరు. ఇప్పుడు నేను దాంట్లో వేసిన దాన్ని ఎట్లా పండియాలి దాన్ని? మీరు ఏమన్నా నా భూమి కాడికే నాకు సరిపోయి ఇచ్చిరి, ఆ భూమి నేను ఏమేసి పండియాలి దాన్ని? అది ప్రాబ్లం. అందుకొరకు సంచులు ఎక్కువ పెంచండి. ఇంకోటి దాన్ని మరి కౌలు రైతుల గురించి కూడా వాళ్ళు ఇస్తారు ఇయ్యరు, అది ఎట్లా చేయాలి, ఎట్లా పండియాలి, మేము ఎట్లా బతకాలి? అది ఇప్పుడు యాప్ చేస్తున్నారు, మీకే ఈజీగానే ప్రభుత్వం చేస్తుంది కదా, చేస్తుంది. చేస్తే బాగుంటుందిగా ఉంటుంది మాకు తెలిసినలోకి, అది మీకు వాళ్ళకనే అనిపిస్తుంది. కానీ తినడంలో కాబట్టి అది కష్టమే ఉంటుంది. ఏ పనైనా కూడా ఏదైనా కూడా తిన్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అది అప్పుడు సంచులు. సరే నేనైతే 4 ఎకరాలు వేసిన, 4 ఎకరాలు వేస్తే 4 ఎకరాలు యూరియా అందాక మొత్తం 3 ఎకరాలు పోయింది. ఎకరాకు 3-4 దంతులు దొరికితే అవి వేసుకున్నా 1 ఎకరా పంటనే చేతికొచ్చింది. 3 ఎకరాలు అయితే పోయింది. ఇంకా దాని తర్వాత యూరియాకి తిరిగినాం దొరకలేదు, ఇడిచిపెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు ఏమో అది ఆన్లైన్ చేస్తాం అది ఇది అంటానంటే మాకు ఇటుబడి అవుతలేదు సార్. అది ఆన్లైన్ చేస్తాం, మాకు తెలియదు, మేము ఎక్కడ పోతాం ఏం చేస్తాం సార్. అది ఇంకా పరిస్థితి. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏముందంటే సార్, అంటే మాది ఒల్లూరు సార్, అది ఒల్లూరు కాబట్టి ఆడ ప్రాజెక్ట్ వేస్తారు. ప్రాజెక్ట్ కాడ ఇప్పుడు మా పాస్బుక్లు లేవు, పరిష్కారం లేదు మాకు. ఇప్పుడు ఏదో ఉన్నది ఆ సార్ వాళ్ళని అడుగుకున్నాం, మా పొలాలకే కొన్ని పైసలు రాని కేసు రాని అటు చేసుకుంటే దానికి కూడా మీకు ఆన్లైన్లో చేస్తామంటే మీకు పాస్బుక్ పట్టా పాస్బుక్లు కావాలి, అవి కావాలి, తీసుకొస్తేనే ఇస్తాము అని ఆలోచన చేసి మాకు పూర్తిగా ఇయ్యలేదు సార్. ఇవ్వకుండా ఉంటే ఎవరినైనా పట్టుకొని కూలీ వాళ్ళని పట్టుకొని ఓ మనిషికి 500 ఇచ్చి తీసుకొని పోయినాం. ఏదో ఎకరన్నరనో బయటికి వెళ్ళగొట్టుకున్నాం సార్. ఇక అది భయపెడుతున్నారు, ఇది భయపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వడ్ల ఇతనాలకు వస్తే ఈ పరిస్థితి కాడికి వచ్చింది సార్. ఏం చేయాలి, వేయాలన్నా వద్దా అని తెలుసుకొని తీసుకుపోదామనే ఆలోచనకే వచ్చినాం సార్. అది అంటున్నారు కదా సార్. అది యాప్లో పెడితే మాకు తెలియదు కదా సార్. అది మీరు ఇంటి కాడికి వచ్చినా కానీ 2 సంచులు ఇస్తారా, 3 సంచులు ఇస్తారా, 10 సంచులు ఇస్తారా తెలియదు. దాని గురించి యాప్ పెడితే కంటే యూరియా సంచి కాడ 20 రూపాయల 30 రూపాయల పెంచుకోండి తప్ప అదే లైన్లో ఇవ్వండి సార్. ఎందుకు రైతులను ఎందుకు తిప్పలు పెడతారు సార్? అది రైతులను తిప్పలు పెడితే ఏం లాభం సార్? అది పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. అది